ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా చోట్ల ఇంకా పంటల సాగు చేపట్టలేదు రైతులు. అయితే ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు కొద్దిపాటి మెళకువలు పాటిస్తే మంచి దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉందని సాగులో పాటించాల్సిన మెళకువల గురించి తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ ధనుంజయరావు. వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా ఇంకా సరైన వర్షం కురవకపోవడంతో రైతులు నానా తంటాలు పడుతున్నారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రభుత్వం వివరించడంతో అనేక చోట్ల పత్తి, ఇతర వాణిజ్య పంటల వైపు మళ్లారు. అయితే వేసుకున్న పంటలను కాపాడుకునేందుకు వర్షం కోసం ఆకాశం వైపు చూస్తూ నిరాశకు లోనవుతున్నారు. మరోవైపు నీటి వసతి ఉన్న రైతులు ఉద్యాన పంటలు సాగు చేశారు. అయితే ఉద్యాన పంటలకు ఎలాంటి గడ్డు పరిస్థితులు లేనప్పటికీ కొద్దిపాటి మెళకువలు పాటించాలంటూ రైతులకు సూచిస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ ధనుంజయరావు. ఎక్కువగా రాయలసీమ ప్రాంతం అంటే మరి ముఖ్యంగా ఈ 4 జిల్లాలు మనకు కర్నూలు కానీ, కడప, చిత్తూరు, అనంతపురం ఈ కామన్ జిల్లాలు ఏదైతే ఉన్నాయో, అలాగే సత్యసాయి జిల్లా, అలాగే అన్నమయ్య జిల్లా, అలాగే మనకు మార్కాపురం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఈ దరిదాపుగా ఒక 10 జిల్లాల్లో వర్షపాతం తక్కువ పడేటటువంటి అవకాశంగా అంచనాల ప్రకారం తెలుస్తూ ఉంది. బత్తాయి, నిమ్మ, మామిడి, మిర్చి ఈ పంటలు మనకి ఎక్కువగా సాగు అవుతూ ఉన్నాయి. మిర్చి విషయానికి చూసుకున్నట్టయితే 49,000 హెక్టార్లలో మనకి ఇరిగేషన్ కింద ఆల్రెడీ సాగు అవుతూ ఉంది మన రాష్ట్రంలో. అలాగే మరి 1,00,000 హెక్టార్ల విస్తీర్ణంలో మనకి కెనాల్ కింద, ట్యాంక్ కింద సాగు అవుతూ ఉంది. మనకి ఇరిగేషన్ కింద ఏదైతే ఈ 49,000 హెక్టార్లు అనుకుంటున్నామో అది ఆల్రెడీ మనకి నర్సరీ స్టేజ్ నుంచి మొక్కలు అంటే ఆల్రెడీ ప్లాంటేషన్ చేయడం జరిగింది. తర్వాత ఈ 1,00,000 హెక్టార్లో ఉన్నటువంటి మిర్చి మరి ఈ కెనాల్ కింద, ట్యాంక్ కింద మన సాగు అవుతూ ఉండే కాబట్టి మరి వర్షాలు పడి కెనాల్స్ కనుక వస్తే ఎటువంటి ప్రాబ్లం రాదు. అంటే ప్రస్తుతానికి నర్సరీ స్టేజ్లో ఉంది. చిల్లీస్ అంతా కూడా నర్సరీ స్టేజ్లో ఉంది. ఒకవేళ వర్షాలు పడక మరి ఎక్స్టెండ్ అయితే వాటికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం అంతా కూడా మరి క్షుణ్ణంగా దాని మీద డిస్కషన్ చేసి మేమేం చెప్పామంటే ఎక్కువ గనక అంటే ఈ నర్సరీ గనక మనం నాటుకోవటం లేట్ అయితే తలలు తుంచటం, వేర్లు తుంచి దాన్ని మనకి ఏదైతే టెక్నాలజీ మనం సిఫారసు చేస్తూ ఉన్నాం ఆ టెక్నాలజీ రైతులకు ఇవ్వాలనేది మా యొక్క డిపార్ట్మెంట్ వారు సహకారంతో రైతులకు అందించడం అనేది ప్రధాన లక్ష్యం. మనకి బత్తాయి కానీ, నిమ్మ కానీ చూసుకున్నట్టయితే దరిదాపుగా 87,000 ఎకరాల్లో మరి నిమ్మ, 2,15,000 ఎకరాల్లో మరి బత్తాయి ఈ తోటలు ఉన్నాయి. వాటర్ టేబుల్ కనుక పడిపోతే మరి అట్లాంటి పరిస్థితుల్లో ఎదురయ్యేటటువంటి సమస్యలు కనుక వస్తే ఒకవేళ ఎండిపోతూ ఉంటాయో, ఎండు స్టార్ట్ అవ్వగానే ఎండు పుల్లంతా కూడా తీసేయాలి. తీసేసిన తర్వాత దానికి 1% బోర్డు మిశ్రమాన్ని పిచికారీ చేయటం, పెద్ద కొమ్మలు అయితే బోర్డు పేస్ట్ లాగా చేసి దాన్ని పుయ్యటం, అలాగే మనకి పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు, అలాగే 5 గ్రాములు ఫార్ములా 4 ఈ 2 కూడా కలిపి పిచికారీ చేయటం. ఎందుకంటే ఎండిపోయిన కొమ్మలు మళ్ళీ రీజ్యూవినేట్ కావాలంటే, మళ్ళీ చిగురులు ఇచ్చాలంటే ఈ పొటాషియం నైట్రేటు, ఈ ఫార్ములా 4 బాగా పనిచేస్తుంది. అందుకని దాన్ని మేము సిఫారసు చేస్తున్నాం. తర్వాత ఏంటంటే వేరుకుళ్ళు అనే సమస్య కూడా ఈ బెట్ట పరిస్థితుల్లో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిమ్మలో కానీ, బత్తాయిలో కానీ ఈ వేరుకుళ్ళు ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం. అందుకని మనం కార్బనిజం 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి మన ఈ ద్రావణాన్ని చెట్టు మొదల్లో పొయ్యాలనేది కూడా మేము సిఫారసు చేస్తూ ఉన్నాం. తర్వాత మనకి మైట్ కూడా ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎబామిక్టిన్ అనేటటువంటి 1 గ్రాము 1 లీటర్ నీటి కలుపుకుని పిచికారీ చేసుకోవటం, అలాగే వెట్టబుల్ సల్ఫర్ కూడా మనం వాడుకోవచ్చు. మామిడి దరిదాపుగా మరి 4,00,000 ఎకరాల్లో మనకు ప్రస్తుతానికి ఉంది. మామిడికి వచ్చేటటువంటి సమస్య లేదు. ఒకవేళ గనక వస్తే గనక ఏమైనా ఎండు పుల్లలు ఉంటే ఆ ఎండు పుల్లను తీసేయటం, అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా బోర్డో పేస్టు పుయ్యటం కొమ్మలకి, తర్వాత ఈ మల్టీకే
ఫార్ములా 4 ఏదైతే మన బత్తాయి నిమ్మలో ఏదైతే సిఫారసు చేస్తున్నామో, ఎందుకంటే ఇది బెట్టను తట్టుకుని నిలబడటానికి మనకి మొక్కకి జీవాన్ని ఇస్తాయి అన్నమాట. ఈ పొటాషియం నైట్రేటు అండ్ ఫార్ములా 4 రెసిస్టెన్స్ పవర్ డెవలప్ అయ్యి మొక్కలు మళ్ళీ చిగులు రావడానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్ర ప్రభుత్వం మరి డ్రిప్ ఇరిగేషను, అలాగే డ్రిప్ ఇరిగేషన్ పెద్ద మొత్తంలో ఎంకరేజ్ చేసి రైతులకు ఇవ్వటం వల్ల మరి ఈరోజు హార్టికల్చర్ క్రాప్స్కి ఎటువంటి దెబ్బ లేనటువంటి అవకాశం ఉంది. అంటే పెద్ద సమస్య ఎల్నినో వల్ల సమస్య రాదు. ఒకవేళ ఏదైనా సమస్యలు వచ్చినా కానీ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా అలాగే మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు, మన హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు సంసిద్ధంగా ఉన్నాము. అలాగే అవసరమైతే మా స్టూడెంట్స్ కూడా 2500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. బీఎస్సీ హార్టికల్చరు, ఎంఎస్సీ హార్టికల్చరు, పిహెచ్డి అందరూ చదివే పిల్లలను కూడా అవసరమైతే పరిస్థితులను బట్టి వాళ్ళను కూడా రంగంలో దించి ఎక్కువ మంది రైతులకి వాళ్ళ ద్వారా కూడా సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా మరి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ తరఫున మేము చేస్తాం.